Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు జాలి కలిగిన వాడని ఒక తండ్రి వారి మీద జాలి పడినట్లుగా దేవుడు మన ఎందుకు జాలి పడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన ఎందుకు వస్తారో దేవుడు వారిని ఎంత మాత్రమో త్రోసివేయడం, దేవుడు వారికి సహాయం చేస్తాడు. ప్రతిరోజు కూడా వాగ్దానం వినడం ద్వారా మీరు దేవుని ఆశ్రయిస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు. నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. హల్లెలూయా. మనుషులు వాగ్దానం చేయడానికి, మాట ఇవ్వడానికి త్వరపడతారేమో కానీ దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆయన త్వరపడతారు. ఆయన ఆసక్తి కలిగి పూర్ణ మనసుతో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. బైబిల్ మొత్తం కౌంట్ చేసి చూస్తే 8,000 వాగ్దానాలు ఉన్నాయంట. 8,000 వాగ్దానాలు ఎందుకు ఉన్నాయంటే అవి మన పట్ల నెరవేర్చబడడానికి. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. అవి మనల్ని దేవుని స్వభావంలో పాలువారిగా చేస్తాయి, భ్రష్టత్వాన్ని తప్పిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాగ్దానాలు మనం పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అవి మన జీవితం నెరవేర్చబడతాయి. మీ జీవితంలో మీరు ఎన్నో వాగ్దానాలు వినుంటారు. అయితే కొన్నిసార్లు ఆ వాగ్దానాలు మీకోసమే అన్నట్టుగా, ఈ వాగ్దానం నా ఉద్యోగం కోసమే, ఈ వాగ్దానం నా వివాహం కోసమే, ఈ వాగ్దానం నా కుటుంబం కోసమే, ఈ వాగ్దానం నా ఆరోగ్యం కోసమే, ఈ వాగ్దానం నా భవిష్యత్తు కోసమే అన్నట్టుగా దేవుడు మీతో మాట్లాడుంటారు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందని, తప్పకుండా దేవుడు ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తారు. దేవుడు తన వాగ్దానాన్ని తగిన కాలంలో నెరవేర్చుకోవడం, ఆయన ఆలస్యం చేయకుండా తన వాగ్దానం నెరవేరుస్తాడు. యోసేపు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నువ్వు అందరికంటే ఉన్నతమైన స్థలాల్లో ఉంటావని. అయితే యోసేపు గారు దాదాపు ఆయన 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకి ఆ వాగ్దానం నెరవేర్చబడింది. అబ్రహాము గారికి 75 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు, అబ్రహామా నీకు సంతానం ఇస్తాను, నీ కుమారుడు అనుగ్రహిస్తానని. అయితే అబ్రహాము గారికి 100 ఇయర్స్ వచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. క్రీస్తు ప్రభు వారు తగిన కాలమున ఈ లోకానికి వచ్చారు. ఆయన తగిన కాలమున మనకు ప్రాణం పెట్టారు. దేవుడు ఆలస్యం చేయకుండా ఆయన మన పట్ల తన వాగ్దానం నెరవేరుస్తారు. మనకు ఉండాల్సిన మనసు ఎలాంటిదంటే దేవుని వాగ్దానం మీద మనకు మొదటి విశ్వాసం ఉండాలి. ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి, ఆ నిరర్ధకం అవ్వని దేవుని మాట కాబట్టి, గతించుకొని నశించుకొని దేవుని మాట కాబట్టి దాని మీద మనం విశ్వాసం ఉంచాలి. జకరియా గారికి దేవుని దూత కనపడి, జకరియా నీ ప్రార్థన వినపడింది, నీకు దేవుడు కుమారుడిని పిలుస్తాడు, అతనికి యోహాను పేరు పెడతామంటే జకరియా గారు నమ్మలేకపోయారు. ఈరోజు దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ఓపిక కలిగి సహనం కలిగి చూస్తే ఆయన చెప్పిన మాట మీ పట్ల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మొదటి విశ్వాసం ఉండాలి, రెండోదిగా సహనం ఓపిక ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాగ్దానం నెరవేర్పు మనం చూస్తామని. దేవుడు మన జీవితంలో తప్పకుండా చేసే కార్యాలు ఏంటి? బైబిల్ సెలవిస్తుంది, ఆయన మొదట తప్పకుండా తన చెప్పిన మాట నెరవేరుస్తాడు. రెండవదిగా ఆయన తప్పకుండా తన మహిమను కనపరుస్తాడు. దేవుడు తన ఆశ్చర్య కార్యాలు చేయడం ద్వారా, అద్భుత కార్యాలు, మహత్తైన కార్యాలు మన జీవితంలో చేయడం ద్వారా ఆయన తప్పకుండా తన మహిమను కనపరుస్తాడు. మీ కన్నీటిని దేవుడు తుడిచి, మీ కష్టాన్ని తీర్చి, మిమ్మల్ని లేవనెత్తి, మిమ్మల్ని ఉన్నతమైన స్థానం నిలబెట్టి దేవుడు తన మహిమను మీ జీవితంలో కనపరుస్తాడు. మనుషులు ఎవరూ చేయలేంది దేవుడు మాత్రమే చేసే అద్భుత కార్యాలు, అలాంటి కార్యాలు దేవుడి పట్ల చేస్తాడు. మూడవదిగా దేవుడు తప్పకుండా శత్రువులందరినీ కూడా చెరలోకి తీసుకెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా బాధపడుతున్నారు, అనడానికి మాట్లాడుతున్నారు, మోసం చేస్తున్నారు, కీడులోకి తీసుకెళ్తున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు వారందరిపైన మీకు విషయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీ శత్రువుల ముందే దేవుడు మీకు భోజనం ఏర్పాటు చేయబోతున్నాడు. మీ శత్రువుల కన్నా దేవుడు మీ తలని పైగా ఎత్తబోతున్నాడు. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం విశ్వసించండి, తప్పకుండా దేవుడు తన మాట నెరవేరుస్తాడు. ఆయన తప్పకుండా తన మహిమను కనపరుస్తాడు. ఆయన తప్పకుండా శత్రువుల పైన మీకు విజయాన్ని ఇస్తాడు. వారి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవేశ్వర, మీకు వేలాది వందనాలు. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా
ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. మీ సహాయాన్ని సహకారాన్ని అందించుకునే దేవా బ్రతిమాలుకుంటున్నాను. మీ తోడును అనుగ్రహించండి ప్రభు. మీరు చెప్పినట్టుగా తప్పకుండా మీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. తప్పకుండా ప్రభు వేసే శత్రువుల గురి విషయాన్ని తెచ్చండి. తప్పకుండా ప్రభు మీ ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసే ప్రభు వారి జీవితంలో మేలు చేయండి. గర్భఫల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రభు వేసే ఆరోగ్య విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చదువుల్లో కావచ్చు ప్రభు మీ మహిమను అక్కడ కనపరచండి ప్రభు. అద్భుత కార్యాన్ని వారి పట్ల చేయండి. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రభు ప్రతి మాలుకుంటున్నాను మీకు వందాలేసి లేవనెత్తండి, కృప చూపించండి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి ప్రభు. మీ మహిమను వారి జీవితంలో కనపరచుకోండి. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చుకోండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.